దేవరకద్ర నియోజకవర్గం 3 మండలాలకు సంబంధించి ముఖ్యంగా చిన్న చింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాలలో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ ఆత్మీయ సమ్మేళనం, అదేవిధంగా వారికి సన్మాన కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ హర్షవర్ధన్ రెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ కతలప్ప అరవింద్ కుమార్ రెడ్డి గారు, ఇంకా తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నా నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నేను రెండో స్థానంలో నిలవడం నా నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా. 134 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా నా నియోజకవర్గంలో 93 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. అదేవిధంగా 3 ఇండిపెండెంట్స్ కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినరు. ఇప్పుడు మొత్తంగా 96 మంది గ్రామ సర్పంచులు గ్రామ పంచాయతీ నుంచి నా నియోజకవర్గంలో 96 మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు విజయం సాధించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో ముఖ్యంగా ఈరోజు మేము అందిస్తున్న ప్రజాపాలన పట్ల మా గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల గౌరవంతో ఈరోజు నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా మీద నమ్మకంతో ఈరోజు మేము నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రిజల్ట్స్ మా మీద ఇంకా మరింత బాధ్యత పెంచి ఇంకా మరింత ఉన్నతంగా ఉధృతంగా పనిచేసే విధంగా మమ్మల్ని ముందుకు పోవాలని చెప్పేసి ప్రజలు ఇచ్చిన తీర్పుకు మేము తప్పకుండా గౌరవించి ఇంకా ఉధృతంగా పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల కానీ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నందుకు నియోజకవర్గ ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో నేను ఈ 96 మంది గెలిచిన సర్పంచ్లే కాదు, మిగతా గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా వారికి కూడా సమాన హోదాలో ఖచ్చితంగా వాళ్ళకి ఆ గ్రామాల అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 134 గ్రామ పంచాయతీలను కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి ఆ సర్పంచ్లను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకుపోయి నిధులు తీసుకొచ్చేసి గ్రామాలను బలోపేతం చేయడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు మదనపురం, కొత్తకోట మండలాల్లో కూడా ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబోతాము. అదేవిధంగా 31st రోజు మిగతా 3 మండలాలు ముసాపేట, అడ్డాకుల, ఉత్పూర్ మండలాల్లో కూడా ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి గెలిచిన సర్పంచులందరికీ సన్మానం చేపట్టి వారికి ఒక దిశానిర్దేశం రేపు పొద్దున రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ విధంగా సర్పంచులు ముందుకు పోవాలా, వాళ్ళ గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే విధానాన్ని కూడా వాళ్ళకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, అదేవిధంగా మైనర్ గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు నిధులు ఇస్తున్నందుకు నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నా తరపున కూడా గ్రామాలలో ఏవైతే మేము మన ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాము, నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క తీరు ప్రజలందరూ కూడా ఎండగడతా ఉన్నారు. అయినా కూడా ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న మహబూబ్నగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా మర్రి జనార్దన్ రెడ్డి ఇంకా కొందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు పాలమూరు నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నందుకు మనమంతా గర్వపడాల్సిన విషయాన్ని పక్కకు పెట్టేసి ఈరోజు పాలమూరుకు అన్యాయం చేసిన వ్యక్తి పట్ల వాళ్ళు సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన కోసం మాట్లాడే ప్రయత్నం చేశారు. పాలమూరు రంగారెడ్డిని 2015లో జూన్ 11వ తారీఖు ఇదే కేసీఆర్ గారు శంకుస్థాపన నా నియోజకవర్గంలో కర్వేన దగ్గర చేసి 3 సంవత్సరాల పూర్తి చేస్తానికి కూడా 6 సంవత్సరాలైనా పూర్తి చేయకుండా పోయిన వ్యక్తి గురించి మాట్లాడకుండా ఆయన ఉన్న రోజులు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును పూర్తి చేయని వ్యక్తులు ఈరోజు ఏం అర్హత ఉందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే పని చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. నిన్న మర్రి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో పులి ఎప్పుడో తర్వాత రేవంత్ రెడ్డి గారు పోయిన కోసం, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పోయే ప్రసక్తే లేదు కదా, రేవంత్ రెడ్డి ఇన్నే ఉంటాడు, ఇంకా 10 ఏళ్ళు ఉంటాడు ఇక్కడ ముఖ్యమంత్రిగా. సో 10 ఏళ్ళ తర్వాత పులులు ఉండవు, సింహాలు ఉండవు, ఇంకెక్కడి పులులు ఇంకెక్కడి సింహాలు మర్చిపోయినట్టున్నారు. సో అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ భాష గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ఆ భాష యాస గురించి నేర్పిందే కేసీఆర్ గారు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు కదా. కేసీఆర్ గారు గతంలో ఏ విధమైన పదజాలం ఉపయోగించి ఈరోజు ప్రజలను వంచిండో, ఏ విధంగా ప్రజల పట్ల ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆ భాష నేర్పిండో, ఆ భాష మాట్లాడిండో మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు అదేవిధంగా ఆయన కొడుకు కేటీఆర్ గారు కూడా బల్పు మాటలు మాట్లాడుతూ తోలు తీస్తాము, తప్పెడ కడతాము, అదే ఉదర మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము చూస్తూ ఊరుకోలేం కదా. తప్పకుండా వారికి ఏ విధంగా సమాధానం చేయాలి ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాంట్లో ఏం తప్పు లేదు. 100% మా ముఖ్యమంత్రి గారి పట్ల ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారికి ఇంకా బలాన్ని చేకూర్చే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్
Raw TV app. Media legend Ravi Prakash is back.